చేసుకుంటావు, అన్ని పనులు చేస్తావా? ఇప్పుడు బాగుపడటానికి ప్రార్థన చేయాల్సింది నేనా? బాగుపడ్డాక ఆ మనిషిని తీసుకెళ్ళి వెట్టిచాయిగా చేయించుకునేది నువ్వా? పనికి మనలోడా. ఆ మనిషి నీ మనిషి, నీ ఇంటి మనిషి, నిన్ను ఉద్ధరించే మనిషి, నిన్ను ఆదరించే మనిషి అయినప్పుడు ఎవరినైనా ఆ దగ్గర మోకాళ్ళుని ఏడవాల్సిందే, ఎవరినైనా ఆ కోసం మొర్ర పెట్టాల్సిందే. నేనా నువ్వా? నా భార్య ప్రభువా, పిచ్చిది నా కోసం ఎంతో సేవ చేసిందయ్యా, పడిపోయింది తండ్రి, అయ్యా అయ్యా లేవనెత్తయ్యా, కనికరించయ్యా, నా భార్య నా స్థితిలో చూడలేకపోతున్నాను ప్రభువా అని నువ్వు కన్నీరు గార్చు. కృపగలిగిన దేవుడు కరుణ చూపి ఒక్కసారి అట్లా టచ్ చేశాడంటే ఆ రోగం గేగం మొత్తం వదిలిపోయి లేచి కూర్చుంటుంది అంటున్నా. కానీ ఎవరు ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు ఎవరున్నారండి? భర్తకు బాగలేదు, భర్త దగ్గర మంచం దగ్గర మోకాళ్ళు, ప్రభువా స్వస్థపరచు. బిడ్డకు బాగలేదు, ప్రభువా స్వస్థపరచు. తల్లికి బాగలేదు, తండ్రికి బాగలేదు, ప్రభువా స్వస్థపరచు. అంత పట్టి ఎవరు పడుతున్నారు? అంత మొండితనం ఎవరి దగ్గర ఉందే? అరే హాస్పిటల్లో పడేసి కూడా వాడికి గ్లూకోజ్ ఎక్కుతుంది ఇటు పక్క తిరిగి. ఇప్పుడు ఆసుపత్రుల్లో సౌకర్యం వచ్చింది, టీవీలు పెడుతున్నారు తెలుసా మీకు? అప్పుడైతే టీవీలు, ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టు, ఎవరు పెట్టినా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సమస్యలు ఎదుర్కొంటుంది మీరు. నేను ఎదుర్కొనే సమస్యలకి నేను చేసుకుంటున్నా. నువ్వు ఎదుర్కొన్న సమస్యకి నువ్వు పట్టుబట్టాలి, ప్రార్థన చేయాలి. మీరు చేసే ప్రార్థనకు నా ప్రార్థన జస్ట్ సపోర్ట్ అంతే. అంతేగాని అన్నకి చెప్పా, అన్న ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా కోసమే మొర్ర పెడతాడు అనే అజ్ఞానంలో ఉండొద్దు. అది నీ అమాయకత్వం. నీ కుటుంబం సమస్యలో ఉంది, నువ్వు కేసులో ఉన్నావు, నువ్వు అప్పులో ఉన్నావు, నువ్వు జబ్బులో ఉన్నావు, నీ ఇంటి వాళ్ళు జబ్బులో ఉన్నారు, నువ్వు సఫర్ అవుతున్నావు, నీ భర్త మారలేదు, లేదా నీ భార్య మారలేదు, లేదా నీ పిల్లలు గాలోళ్ళు అయ్యారు, నీ పిల్లలు మారట్లేదు. బాధ నీది, సమస్య నీది, వేదన నీది, దుఃఖం నీది. మోకాళ్ళు నీ మొర్ర పెట్టాల్సింది నువ్వు. దేవుడు కదిలిందాకా, దేవుడు కార్యం చేసిందాకా, దేవుడు స్పందించిందాకా దేవుని పాదాలను సంధించాల్సింది నువ్వు, కన్నీరు విడవాల్సింది నువ్వు. విశ్వాసం ఉంది కదా, ప్రార్థన విని జవాబిస్తాడని. ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది నీ బిడ్డ, చదువుకుంటుంది నీ కూతురు, నీ కొడుకు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మొర్ర నీ దగ్గర నుంచి వెళ్ళాలి.